Yeah, praise the Lord, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. It is a very wonderful thing to have a fellowship one another. మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. Jesus always desire to have a fellowship with one another. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. In the same way, we also have a strong desire to fellowship with each other. అదేవిధంగా మనం కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలనే బలమైన కోరికను కలిగి ఉండాలి. Even though we have a different type of a mentalities, మనము వేరు మనస్తత్వాలను కలిగిన వారు అయినప్పటికీ, maybe different type of a intellectual levels. రకరకాల తెలివితేటలు సామర్థ్యాలు కలిగినప్పటికీ, Somebody are rich and somebody is poor. కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. Somebody are very good looking, somebody are not. కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమంది అందంగా లేని వారు ఉన్నారు. But all are in the image of God. కానీ అందరూ కూడా దేవుని యొక్క స్వరూప్యంలోనే ఉన్నారు. But all are accepted Jesus Christ as a Savior Lord in their life. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా వారి జీవితంలో అంగీకరించిన వారే. There is no any partiality with God. దేవుని విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదు. God has called as a one body. దేవుడు ఒక్క శరీరంగా మనందరం ఉండటానికి పిలిచాడు. It doesn't make sense what type of a background we are. కాబట్టి మనం ఏ స్థితి నుంచి వచ్చాం అన్నది కాదు ముఖ్యం. If I am looking at some type of background, which church I have to go, which one is better, it is not there like that. కాబట్టి ఒక నేపథ్యం నుంచి వచ్చి ఏ సంఘానికి వెళ్ళాలి, ఎక్కడైతే నాకు బాగుంటుంది అలా అనటం కాదు. Some people have very wrong mentality. I have to go to the where rich people are there, that is the only church. కొంతమంది ఎంతో సరి అయిన విధానంలో మనస్తత్వాన్ని కలిగి ఉండరు, బాగా ధనవంతులను సంఘానికి వెళ్ళాలనుకుంటారు. Nowhere will find like Jesus is teaching like that. యేసు ప్రభు అలా బోధించినట్లు మనం ఎక్కడ చూడం. We all required different type of a mentalities, intellectual levels, faith levels to become a one body of Christ. కాబట్టి మనందరం ఒక్క శరీరంగా ఉండటానికి రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు, రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు. We all accepted in Christ Jesus because of one thing. మనందరము కూడా క్రీస్తు యేసుని ఒక విషయాన్ని బట్టి అంగీకరించాం. You believed in Jesus Christ. ఆయన యందు మనం నమ్మిక ఉంచాం. That is a common to everybody. అందరూ అదే చేశారు. Whether it is intellectual, whether rich man, is a poor man, whatever person is there, person believes in Jesus Christ, you are really faith in God. నీకు ఎంత తెలివితేటలున్నా, నువ్వు ఒకవేళ ధనవంతుడివైనా పేదవాడివైనా ఎవరివైనా కానీ యేసు క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు సంఘంలో ఉన్నావు. But one thing is quite common, different in different levels of believers. కానీ విశ్వాసంలో రకరకాల పరిమాణంలో విశ్వాసం ఉంటుంది. A rich man may be rich in this world, may be poor to God in his eyes. ఒక ధనవంతుడిని మనం చూసినట్లయితే ఈ భూమి మీద ధనవంతుడిగా ఉండొచ్చు, దేవుని దృష్టిలో ఎంత పేదవాడిగా ఉండొచ్చు. But very poor man may be very poor in earthly things, may be very rich in God's sight. కానీ ఒక వ్యక్తి భూ సంబంధమైన విషయాల్లో పేదవాడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన ధనవంతుడిగా ఉండొచ్చు. But the difference you can see very clearly sometimes. కొన్నిసార్లు మనం ఎంతో స్పష్టంగా తేడాన్ని గమనించగలం. So it's very important to really have a faith in God in all situations of life. ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. Faith always recognize my helplessness. విశ్వాసం ఏం చేస్తుందంటే మన నిస్సహాయ స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. It leads us to depend on God. దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తుంది. Just like a small child always depend on their mother and father. ఒక చిన్న బిడ్డ ఎప్పుడు కూడా తండ్రి మీద తల్లి మీద ఏ విధంగా ఆనుకుంటాడు, In the same way, a believer in Jesus Christ, he trusted Jesus Christ in simple way and trust him. అదేవిధంగా ఒక విశ్వాసి కూడా యేసు ప్రభువు మీద అటువంటి సామాన్యమైన విశ్వాసాన్ని కలిగి He ఉంటాడు. had a desire to trust his promises. తాను చేసిన వాగ్దానాలను ఆయన నమ్ముతాడు. He had a trust that I can obey his commandments. ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలనే నమ్మకాన్ని కలిగి ఉంటాడు. So his life is slowly will grow step by step. ఒక్కొక్క దశను దాటుకుంటూ ఆయన ఎదుగుతూ ఉంటాడు. You cannot grow something very high immediately like that. వెంటనే ఒకే రోజులో ఎదిగిపోరు ఎవరు. For example, a tree is planted. ఒక మొక్క నాటినప్పుడు You have to put a seed and you have to put the water and slowly the tree become bigger. మనం విత్తనం వేస్తాము, తర్వాత నీళ్లు పోస్తాము, నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. That is the growth of a tree. ఒక మొక్క ఆ విధంగా ఎదుగుతూ ఉంటుంది. In the same way in our Christian life also God wants to grow like that. క్రైస్తవ జీవితంలో కూడా మనం ఆ విధంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. God never intended to go back and live a dry life. మనం వెనక్కి వెళ్ళిపోయి ఎండిపోయిన జీవితం జీవించాలని దేవుడు కోరుకోవట్లేదు. Any time in our life you are becoming dry means
we are going down faith in our life. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఎండిన స్థితిలో ఉన్న విశ్వాసంలో మనం తగ్గిపోతున్నాం. It means slowly our dependence on Holy Spirit and promise of God is slowly drying out. మనం పరిశుద్ధాత్మ మీద ఆనుకోవట్లేదు, దేవుని యొక్క వాగ్దానాలను నమ్మట్లేదు. Why Israelites wanted to go back to Egypt? ఎందుకు ఇశ్రాయేలీయులు మరలా ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారు? God is there with them. దేవుడు వారితో ఉన్నాడు. They had done so many wonderful things they saw. అనేక అద్భుతాలు వాళ్ళు చూశారు. They saw miracles. అనేకమైన అద్భుతాలు చూశారు. They saw the Red Seas opening before eyes. ఎర్ర సముద్రం చీల్చబడటం చూశారు. Not only Red Seas open, and all the armies which are coming back, they died in the Red Sea. ఎర్ర సముద్రం చీల్చబడి వీళ్ళు దాటిపోవటమే కాదు కానీ ఐగుప్తు ఫరో సైన్యం అంతా మునిగిపోవటం కూడా The చూశారు. moment they went to wilderness, we don't like this pape and Egypt is better than that one, because they slowly going in their hearts. కానీ వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తే బాగుంది, ఇది బాగాలేదు అన్నట్టుగా వాళ్ళ హృదయంలో. So God has allowed test in their life to make understand that one what type of faith you have. కాబట్టి దేవుడు వారిని పరీక్షించాడు, ఎటువంటి విశ్వాసం వీళ్ళు కలిగి ఉన్నారని. They don't have a growing faith to move forward, వాళ్ళు ముందుకు వెళ్ళే విశ్వాసాన్ని కలిగి లేరు. because they are thinking back on good things. ఎందుకంటే వాళ్ళు వెనక్కే చూసి ఏమేం విషయాలు వాళ్ళు కలిగి ఉన్నారో దాని గురించి Sometimes you will have that type of attitude. కొన్నిసార్లు మనం అటువంటి వైఖరిని కలిగి ఉంటాం. The moment you have find some more tight situation, tight spot, you will feel that earlier situation is far better about it. మనం ఎప్పుడైనా కష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఇంతకు ముందే బాగుంది అనుకుంటాం. I will give a very simple example. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. For example, you are facing this pandemic and COVID. ఈ కోవిడ్ వలన వచ్చిన ఈ వ్యాధిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. What a difficult situation to go out and move around. బయటికి వెళ్ళి తిరగనీయకుండా ఎంత ప్రమాదం వచ్చింది అనుకుంటాం. There is no proper freedom. సరైన స్వాతంత్రం లేదే మనకి. Every time you have to put a mask. ప్రతిసారి మాస్క్ పెట్టుకోవాల్సి You have to వస్తుంది. sanitize your hands. ప్రతిసారి శానిటైజేషన్ చేసుకోవాల్సి You వస్తుంది. cannot mingle so much with the groups. అనేక మందిలో ఉండలేకపోతున్నాం. For example, in future, more difficult situation comes like this. భవిష్యత్తులో దీనికన్నా కష్టమైన పరిస్థితి వస్తే Then you will think, wow, COVID is better. కోవిడే బాగుంది కదా అనుకునేవాళ్ళు. Exactly like Israelites. ఇశ్రాయేల్ అదే అనుకున్నారు. They are moving in the wilderness. They saw difficult situation and they wanted to go to back to Egypt. వాళ్ళు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఐగుప్తుని It చూస్తున్నారు. means they are slowly drawing back in their heart. ఎందుకంటే వాళ్ళ హృదయంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. But a person who always consistently depending on Jesus Christ is moves forward. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచుతూ ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. He sees what God sees in that. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడో వీళ్ళు కూడా అదే చూస్తారు. Yes, with God, with Jesus Christ, I can go in this situation. అవును, యేసు ప్రభువుతో నేను దీని గుండా వెళ్ళొచ్చు. He's there with me. ఆయన నాతో ఉన్నాడు. That's why I want to turn to Jeremiah chapter 17. ఇర్మియా 17. Here is a very wonderful picture of a man who trusts in the Lord. ఇక్కడ ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఒక గొప్ప వ్యక్తి గురించి మనం A చూస్తాం. person really trusts in the Lord, what will happen to him? కాబట్టి ఒక వ్యక్తి నిజంగా దేవుడిని నమ్మితే ఏం జరుగుతుంది? It says Jeremiah chapter 17 verse 7. ఇర్మియా 17:7. He says, blessed is the man who trusts in the Lord. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. Just I have a faith in God means it is a blessing for me. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నేను ధన్యుణ్ణి. What a wonderful it is. ఎంత అద్భుతమో కదా ఇది. Jesus, Paul said that we have to walk by faith, not by sight. పౌలు ఏం చెప్పాడంటే మనం వెలిచూపును బట్టి కాక విశ్వాసం బట్టి నడుచుకోవాలి. Whereas the New Testament, most of the things are walking by sight. కొత్త నిబంధనలో పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళు వెలిచూపును బట్టి నడిచేవాళ్ళు. Because when the Red Sea is wide open and people are died there, enemies are died there, they sing a song. ఎందుకంటే ఎర్ర సముద్రం చీల్చబడినప్పుడు శత్రువులు అందులో మునిగిపోయినప్పుడు అప్పుడు పాట పాడారు వాళ్ళు. They saw everything happened, they are singing song. కాబట్టి వాళ్ళు జరిగిన తర్వాత దాన్ని చూసి స్తుతిస్తూ ఉన్నారు. But when they came to New Covenant, before nothing doesn't happen, you can sing a song. కానీ క్రొత్త నిబంధనలో మనం చూడకుండానే కూడా దేవుని స్తుతించవచ్చు. Because we already have a forerunner to us. ఎందుకంటే మనకు ముందుగా పరిగెత్తిన వాడిని మనం కలిగి ఉన్నాం. We already gone through that one. I believe that he will take me through. ఎందుకంటే ఆయన దాని గుండా వెళ్ళాడు కాబట్టి నన్ను కూడా ఆయన తీసుకువెళ్తాడని మనం నమ్ముతాం. Such people are blessed persons. అటువంటి వారు ధన్యులు. One day, Thoma, we'll always call a doubting Thomas. తోమాని మనం చూస్తాం, సందేహించే తోమాని పిలుస్తుంటాం. He wanted to see physical Jesus, put his hands in the nails what he has crucified. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మేకులు కొట్టిన రంధ్రముల్లో చేయి పెట్టాలని అనుకున్నాడు. And Jesus came and told exactly like you wanted to see me and believe me. అయితే నువ్వు నన్ను చూచి విశ్వసించాలనుకుంటున్నావా అని Think about still his mind is still not changed. చూడండి, తన మనసు ఇంకా మారలేదు. Even though he was almost with 3 years with Jesus Christ, 3 సంవత్సరాలు ప్రభుతో కలిసి ఉండి still he had the mind of little bit Old Testament. ఇంకా పాత నిబంధన మనస్తత్వం కలిగి ఉన్నాడు. I want to see everything before I believe. నేను నమ్మటానికి ముందు అన్ని చూడాలి. And Jesus said,
అప్పుడు యేసుప్రభు చెప్పాను, Blessed is the man who has not seen me, still believes in me. నన్ను చూడక నమ్మినవాడు ధన్యుడు. That is what he says. Blessed is the man who trusts in the Lord. కాబట్టి యెహోవా యందు నమ్మికించువాడు ధన్యుడు. And whose trust is the Lord. కాబట్టి యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. It's very important, my brothers and sisters. ఎంత ప్రాముఖ్యమైంది. We start our Christian life with faith. మన క్రైస్తవ జీవితాన్ని విశ్వాసంతో ప్రారంభిస్తాం. Till end of our life, we will finish with faith. మన జీవితం చివరి వరకు కూడా విశ్వాసంతోనే ముగిస్తాం. Paul said that one. పౌలు అని చెప్పాడు, I fought the good fight of faith. నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితిని, I kept the faith. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. And Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20. Now this life which I lived in Christ by faith in Son of God. ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితము కుమారుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నాను. It's very important to really trust the Lord. కాబట్టి ఆయన నమ్మటం ఎంతో. Even your situations doesn't improve, still you have to trust the Lord. మన పరిస్థితుల్లో ఏమి మార్పు లేకపోయినప్పటికీ అయినా నమ్మాలి. You may be having questions why the situation is not getting changed. ఎందుకు ఈ పరిస్థితులు మారట్లేదు, Still you will trust the Lord. అయినా కానీ మనం ప్రభు నమ్మాలి. Just like a Daniel friends, when they stand before the Nebuchadnezzar's image, దానియేలు స్నేహితులు నెబుకద్నెజర్ బొమ్మ ఎదుట నిలబడి they don't want to bow down to that. వాళ్ళు దానికి సాష్టాంగ పడాలని అనుకోలేదు. They said even God does not rescue us, save us, we will not going to bow down to that. వాళ్ళ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా కానీ మేము దానికి నమస్కరించం. That is a faith. అదే విశ్వాసం అంటే. Yes Lord, if I prayed for this problem not gone, still I will trust you. ఓ ప్రభా, నేను ప్రార్థించాను అయినా ఈ సమస్య తొలగిపోలేదు, అయినా నమ్ముతున్నాను ప్రభా. That is exactly how Daniel's friends are prayed. దానియేలు స్నేహితులు ఆ విధంగానే ప్రార్థించారు. Do you think God has answered that one later? తర్వాత దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు మనం చూస్తాం. Our confession of faith should never based on the situation God changes. కాబట్టి దేవుడు మన పరిస్థితిని మార్చాడు కాబట్టి మన విశ్వాసం ఉండదు. God even doesn't change my situation, I'll still trust him. నా పరిస్థితి దేవుడు మార్చకపోయినా కానీ నేను ఆయన యందు నమ్మిక Then ఉంచుతాను. that person is like a strong tree standing in the storm. కాబట్టి తుఫాన్లో కూడా నిలబడే చెట్టు వలె ఉంటాడు. See what is verse 8 says. 8వ వచనం. How is a really man who trusts in the Lord? ప్రభు యందు నమ్మిక ఉంచు వ్యక్తి ఎలా ఉంటాడు? He'll be like a tree planted by the water. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. And that extend its roots by a stream. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. So for example, if I take a small tree and planted by nearby water, ఒక చిన్న మొక్క తీసుకొని వెళ్ళి నేను నీటి దగ్గర పెట్టినట్లయితే slowly that tree will grow. నెమ్మదిగా ఆ చెట్టు పెరుగుతుంటుంది. Think about the tree is slowly growing. ఆ మొక్క పెరుగుతుంటే మనం చూస్తే, For example, when tree has taken some 10 years to grow very tall, ఒకవేళ ఒక మొక్క బాగా పెద్దగా పెరగడానికి 10 సంవత్సరాలు పడితే, in all these 10 years the tree faced so many trials and temptations. ఆ 10 సంవత్సరాల్లో కూడా ఆ మొక్క అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొని ఉంటుంది. Might have floods might have come, ఒకవేళ వరదలు వచ్చి ఉంటాయి, maybe drought situations might have come, కరువు వచ్చి ఉంటుంది, maybe wind might have come, లేకపోతే గాలి వచ్చి ఉంటుంది, maybe earthquake might have come. లేకపోతే భూకంపం వచ్చి ఉండొచ్చు. Many 10 years the tree might have really faced all these problems. ఆ 10 సంవత్సరాల్లో ఆ మొక్క ఎన్నో ఎదుర్కొని ఉంటుంది. Still that is standing and growing, it become very tall. కానీ అది ఎదుగుతూ ఉంటుంది. Because that is going inside also deep inside later. ఎందుకంటే అది లోపలకు కూడా వేళ్ళు తన్నుకొని వెళ్తుంది. It is taking the water, becoming stronger and stronger. నీళ్లు తీసుకొని పైకి ఎదుగుతూ ఉంటుంది. And also it is going down because below ground also there is a water is there. ఎందుకంటే అది కిందకు కూడా వెళ్ళి కింద కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి వేళ్ళు తన్నుకొని. See that it extends its roots by a stream. కాబట్టి దాని వేళ్ళు తన్నును. It means it tells of a different type of a life. ఇంకా లోపల తన ఒక జీవాన్ని కలిగి ఉంటుంది. You know, if you go to river, there is a water flowing very openly, you can see. ఒక నది దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. But nobody can see the groundwater inside. The streams are inside. కానీ లోపల ఉండే నీళ్ళని ఎవరు చూడలేరు. So that tells a picture of a life of a Christian. అది క్రైస్తవ జీవితాన్ని తెలియజేస్తుంది. Outward life, inward life. బాహ్య సంబంధమైన జీవితం, అంతరంగ జీవితం. You are all watching me my outward life. మీరందరూ కూడా నా బాహ్య సంబంధమైన జీవితాన్ని I also watching about our outward life. మీ బాహ్య సంబంధమైన జీవితాన్ని నేను చూడగలను. I can see how you are behaving in front of my eyes. కాబట్టి నా కళ్ళ ముందు ఎలా ప్రవర్తిస్తున్నారో మాత్రమే నేను చూడగలను. But I don't know how you are behaving when you are all alone. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావో నేను చూడను. So that tells of private life. కాబట్టి అది మన రహస్య జీవితాన్ని తెలియజేస్తుంది. I don't know what all thoughts were going in your mind. నీ హృదయంలో ఎటువంటి తలంపులు వెళ్తున్నాయో నాకు తెలియదు. You will all have a 24/7 hours in our life. మనందరికీ కూడా రోజుకి 24 గంటలు ఉంటాయి. We don't know what all things are doing in our life like that. కాబట్టి మనం ఆ 24 గంటలు ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. Personal life, that stream, that trees roots are going inside the
ground and taking the water inside. మన రహస్య జీవితం ఏంటంటే వేళ్ళు లోపలికి తన్నుకొని నీటిని తీసుకున్నట్లుగా ఉండాలి. That is a picture of a man who take up the cross and follow Jesus Christ. తన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించే వ్యక్తిని సూచిస్తుంది ఇది. Nobody knows who has taken up the cross and followed Jesus Christ today. మన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించడం అనేది ఎవరికి తెలియదు. You also don't know whether I am really take up the cross and follow him. నేను సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నాను లేదు మీకు తెలియదు. We don't know how many times we denied taking up the cross. Lord, this is difficult, I cannot take it. ఓ ప్రభా నేను ఎన్నిసార్లు ఇది కష్టమని వదిలేశానో మీకు తెలియదు. Nobody sees that. ఎవరు చూడలేరు దాన్ని. Only Lord sees that. కానీ ప్రభు చూస్తాడు. But when the trials and temptations, storms will come, శ్రమలు శోధనలు తుఫాన్లు వచ్చినప్పుడు that really will tell this man is really taken up the cross and follow Jesus Christ or not. ఈ వ్యక్తి నిజముగా తన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాడని తెలియజేస్తుంది. If really that brothers and sisters taken up the cross and follow, receive the power of God in your life, it means the roots are going deep inside. కానీ మన సిలువను ఎత్తుకొని నిజంగా వెంబడిస్తున్నట్లయితే మన వేళ్ళు లోపలికి తన్నుకొని ఉండాలి. That is a picture of a person who really trusts in the Lord. ప్రభు యందు విశ్వాసం ఉంచే వ్యక్తి యొక్క గుర్తులు అవి. So Lord has really called us to have such type of a life. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు పిలిచాడు. Yeah, sometimes we will fall, I'm not saying. కొన్నిసార్లు మనం పడిపోతాం, నేను పడిపోమని చెప్పట్లేదు. But that doesn't mean that we will always stay there and get up and walk again. కానీ అలానే ఉండాలని నేను చెప్పట్లేదు. మనం లేచి మరలా పరిగెత్తాలి. For example, when a storm comes and the tree may try to little more bend. ఉదాహరణకు ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఒక చెట్టు వంగిపోవచ్చు. The moment that storm is gone, tree become again straight in a position. కానీ ఎప్పుడైతే ఆ తుఫాన్ పోతుందో మరలా అది నిటారుగా నిలబడుతుంది. Yeah, sometimes because of pressures will bow down. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల మనం తగ్గిపోతాం. But will not completely fall down. కానీ మనం పడిపోము. But when the storm and trialing going, they again will become strong. శ్రమలు శోధన వెళ్ళిన తర్వాత మరలా మనం బలం పొందుతాం. The trials and temptation God gives in our life to make us very strong. కాబట్టి శ్రమలు శోధనలు ఏం చేస్తాయంటే మనల్ని బలవంతులుగా చేస్తాయి. That is exactly what Jesus told in Matthew chapter 7, last part of the verses. A house is built on the rock and house built on the sand. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిలో ప్రభు చెప్పారు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. The foundation is not very deep inside. అక్కడ మనం చూసినట్లయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు పునాది లోతుగా లేదు. Very just a superficial type of a faith. ఏదో అదేంటంటే పై కనపడే విశ్వాసం. It will never stand any storm and wind. ఏ తుఫాన్ వచ్చినా ఏ గాలి వచ్చినా అది నిలబడదు. See what it says in verse 8. 8వ వచనం. It says, will not fear when the heat comes. కాబట్టి అది వెట్ట కలిగినను దానికి భయపడదు. The tree roots are gone inside and taking water, it doesn't fear any heat. కాబట్టి చెట్టు ఎప్పుడైతే వేళ్ళు లోపలికి తన్నుకొని ఉంటుందో అది ఎటువంటి వెట్ట కలిగినను భయపడదు. The tree understands that heat is coming, summer is coming. అప్పుడు చెట్టుకు అర్థం అవుతుంది ఎండాకాలం వచ్చిందని. I will not fear. నేనేం భయపడను. He knows where I am getting water. ఎందుకంటే ఆ చెట్టుకు తెలిసి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో. Because slowly because of heat that river is getting dry. ఎందుకంటే ఆ ఎండను బట్టి ఆ నీళ్లు ఎండిపోతాయి. But below the ground or streams are going. కానీ భూమి లోపల ఒక సెలయేర్లు ప్రవహిస్తుంటాయి. The roots are gone there. వేళ్ళు అక్కడ ఉన్నాయి. And heat is coming up. ఎండ వస్తుంది. And still taking water. అయినా నీళ్లు తీసుకుంటుంది. Still its leaves are very fresh and green. అయినా దాని ఆకులు పచ్చగా ఉంటాయి. It will not fear. అది భయపడదు. We all have a different of fears in our life. మనందరికీ కూడా రకరకాల భయాలు ఉంటాయి. Even today, if you have many years of Christian life, మన అనేక సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నా కానీ ఈ రోజు కూడా when new trials and temptations will fear about it. కొత్తగా శ్రమలు శోధనలు వస్తున్నప్పుడు భయపడతాం. But you should always have a heart to hear, Lord will not fear. కానీ భయపడొద్దని ప్రభు చెప్పిన మాటలు మనం వినాలి. There are Bible says that there are 366 times the fear not is written. బైబిల్లో 366 సార్లు భయపడొద్దు అని రాసినట్టు చెప్తారు. The only one word every day to hear that fear not. కాబట్టి మనం ప్రతిరోజు వినాల్సిన మాట భయపడొద్దు. I always hear any situation comes fears me, fear not. ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు నేను వింటాను భయపడొద్దు. That gives a strength to me. అది నాకు బలాన్ని కలుగజేస్తుంది. Yes, that is the Lord's word is saying to me. ప్రభువే చెప్తూ ఉన్నాడు నాకు through the Holy Spirit. పరిశుద్ధాత్మతో. I know you have fears. నాకు తెలిసి నీకు భయాలు ఉన్నాయని. But I am saying fear not. కానీ భయపడొద్దని నేను చెప్తాను. When children's fear they'll come to us. పిల్లలు భయపడ్డప్పుడు మన దగ్గరికి వస్తారు. What do you really say? ఏం చెప్తాం వాళ్ళకి? You will say, how many times I told don't fear? ఎన్నిసార్లు చెప్పాలి నీకు భయపడొద్దని చెప్పాను కదా. I never heard Jesus saying to me like that. యేసు ప్రభు అలా చెప్పడం నేను ఎప్పుడూ లేదు. Do you say children's like that? పిల్లలకు మనం అలా చెప్తామా? Then you are not a good father. అప్పుడు నువ్వు మంచి తండ్రి కాదు. Then you are a good not mother. అప్పుడు నువ్వు మంచి తల్లి కాదు. Don't fear my child, I am with you. ఓ చిన్న బిడ్డను భయపడొద్దు నీతో నేను. Do you say that if you give that confident children's,
all the children's fear will go immediately. అలాంటి ధైర్యం మనం పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళ భయం పోతుంది. Again they will go and play something. మళ్ళీ వెళ్ళి ఆడుకుంటారు. Again they'll fear come. మళ్ళీ ఏదో భయపడి వస్తారు. Again they will come to us. మళ్ళీ మన దగ్గరికి Then వస్తారు. again we'll say, don't fear, I'm there with you. మళ్ళీ భయపడద్దు నేను ఉన్నానని చెప్తాం. Again they will go. మళ్ళీ వెళ్తారు. They again will come. మళ్ళీ ఏదో భయపడి వస్తారు. Daddy, this is something happened, I'm fearful. నాన్న ఏదో జరిగిందని No, వస్తారు. don't worry, Daddy is there with you. లేదు నేను ఉన్నాను నీతో అని You see that? With children, for example, they want to do some project work in school and college. పిల్లలు ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి స్కూల్లో. Daddy, I'm not getting this one, what to do? లేదు నాకు ఇది రావట్లేదు ఏం చేయాలంటే And say they're so worried. వాళ్ళు ఎంతో చింతిస్తుంటారు. They fear whether I can perform it properly or not. వాళ్ళు భయపడుతుంటారు నేను ఇవ్వగలనా లేదా. I said, don't worry, child, I'm there to help you. లేదు నువ్వు భయపడద్దు నేను ఉన్నాను. Come, let us fix it properly. మనం సరిగా చేద్దాం. All fear gone. భయం అంతా I've seen with my own children, my own daughters, when they came with fear, when they said that one, the fear gone from their faces. పిల్లల విషయంలో నేను చూసాను వాళ్ళు వచ్చి భయపడ్డప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళు భయం పోయింది. Jesus Christ is like that to me. యేసుక్రీస్తు ప్రభువు అలాంటి వాడు. I know you have fear. నాకు తెలిసి నీకు భయం ఉందని. Fear not. భయపడద్దు. I am there with you. నేను నీతో ఉన్నాను. I also walk with like that. నేను కూడా నడుస్తాను నీతో. I will help you. నేను నీకు సహాయం చేస్తాను. I will give knowledge. నేను నీకు కావాల్సింది ఇస్తాను. I will give wisdom. జ్ఞానం ఇస్తాను. See that how the people really conquered sin in their life. I will do that for you. చూడు వాళ్ళు ఎలా పాపాన్ని జయించారు నేను కూడా చేస్తాను నీకు. I know heat comes. నాకు తెలుసు వెట్ట కలుగుతుంది. Problems comes. సమస్యలు వస్తాయి. Pressures will come. ఒత్తిళ్ళు వస్తాయి. Trials will come. శ్రమలు వస్తాయి. I know that. నాకు తెలుసు ఆ విషయం. But I want to give the power of the Holy Spirit to you. కానీ పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇస్తాను. You walk with me. నాతో నడిచినట్లయితే. Don't take sin very lightly. పాపాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. If you live in sins, he will torture you. నీవు పాపంలో జీవిస్తుంటే పాపం నిన్ను వేధిస్తుంది. Fear will come in your life. భయం నీ జీవితంలోకి వస్తుంది. Don't live like that. ఆ విధంగా జీవించొద్దు. Forgive everybody what somebody has done harm to you. నీకు ఎవరు ఏమి చేసినా వారిని క్షమించు. That is the way Jesus Christ encourages me. యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా నన్ను Then I ప్రోత్సహిస్తాడు. will not fear for heat. అప్పుడు నేను ఇలా వెట్ట కలిగిన భయపడను. Then I will have always my leaves are very green. నా ఆకులన్నీ పచ్చగా ఉంటాయి. And everybody sees that one. అందరూ చూస్తారు దాన్ని. See this tree, how many storms, how many times wind has come, still it is standing, still it's dry, it is green. ఈ చెట్టును చూడండి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా దీని ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉన్నాయి. It is not fallen down. ఇది కింద పడిపోలేదు. Still it is standing very straight. నిటారుగా నిలబడే ఉంది. It is very firm. అది ఎంతో గట్టిగా ఉంది. The roots are gone very deep inside the ground. ఎందుకంటే దాని వేర్లు ఎంతో లోతుకు వెళ్ళాయి. In the same way in our own life, our roots have to go very deep inside the Jesus Christ. అదే విధంగా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభులోకి మన వేర్లు లోపలికి వెళ్ళాలి. That is called the picture of faith. అదే విశ్వాసానికి సాదృశ్యం. So let us move forward. ముందుకెళ్దాం ఇంకా. And it will not be anxious in the year of drought. అది కరువు వలన భయపడదు. No anxious. There are two things people more worried about is fear and anxious. మనుషులు రెండు విషయాల్లో బాధపడుతూ ఉంటారు. ఒకటి భయం, చింత. You can see from the small children to older people also. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఈ రెండే చూస్తాం. These two quite common problems in the human beings. మనుషులు సాధారణంగా మనుషుల్లో జరిగేవి రెండే. Fear, anxious. భయము, చింత. Here it will not anxious in the year of drought. కాబట్టి కరువు కాలంలో కూడా అది చింతించదు. The tree, drought is coming. కరువు వస్తుంది. What about water? Where I can get a water? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నాకు? That river which I am standing by, it is completely dried up. నేను ఇక్కడ పక్కన ఉన్న నది మొత్తం ఎండిపోతుంది. Everywhere, everything is drying up. అన్నీ ఎండిపోతూ ఉన్నాయి. But when the tree sees himself, I am still green and the drought is there. కానీ ఆ చెట్టు చూస్తుంది ఇంత కరువు ఉన్నా కానీ నేను పచ్చగా ఉన్నాను. Still my fruit is coming. చూడు నా ఫలాలు ఫలిస్తున్నాయి. Tree thinks that why it is happening like this one. ఎందుకు ఇలా జరుగుతుంది? We are drawing water from inside. ఎందుకంటే నీళ్లు లోపల నుంచి వస్తున్నాయి. In the same way, if I am really connected to Christ like that, అదే విధంగా క్రీస్తులో నేను కలపబడినప్పుడు I am also draw water like that. నేను కూడా నీళ్లు అలా ఆ విధంగా పొందుతాను. We all know the water is a picture of the Holy Spirit. అందరికీ తెలిసి ఇక్కడ నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. The water will come in my life, always keep me green and bear the fruit. కాబట్టి నేను ఆ విధంగా నీళ్లు తీసుకుంట ద్వారా నేను ఎప్పుడు ఆకుపచ్చగా ఉండి ఫలాలు ఫలిస్తూ ఉంటాను. That is a real test for us. మనకు నిజమైన పరీక్ష అది. If I am really walking with Christ, నేను నిజంగా క్రీస్తుతో నడుస్తున్నట్లయితే, if I am really following Jesus Christ, నేను నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నట్లయితే, if I am really believing his promises, నిజంగా ఆయన వాగ్దానాలను నమ్ముతున్నట్లయితే, if I am really obeying his commandments, నేను ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నట్లయితే, when the heat comes, వెట్ట కలిగినప్పుడు I will be a green. నేను ఆకుపచ్చగా ఉంటాను. When the drought comes, కరువు వచ్చినప్పుడు I will bear fruit. నేను ఫలాలు ఫలిస్తాను. Then I am really rooted in Christ. అప్పుడు నేను క్రీస్తులో నాటబడి ఉంటాను. Never forget, my brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా మర్చిపోవద్దు. You should always pray, Lord, root out all this superficial faith in our life. పైన ఉండే ప్రతి విశ్వాసాన్ని తీసేయండి ప్రభువా.
I have discovered in my own life. నా జీవితంలో కూడా నేను కనుగొన్నాను. When the storms came, wind came, తుఫాన్లు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు I said, "When to the Lord, I thought that I have faith in you, ఓ ప్రభువా నాకేదో విశ్వాసం ఉందని నేను అనుకున్నాను, but it is not like that. కానీ అది నిజం కాదు ప్రభు. Lord, my tree is falling. ఓ ప్రభువా నా చెట్టు పడిపోతుంది. Lord, I confess, will you hold me? ఓ ప్రభువా దయచేసి నన్ను పట్టుకోండి ప్రభు. Lift me up, Lord." ఓ ప్రభువా నన్ను పైకి లేవనెత్తండి. He will do that. అప్పుడు ఆయన చేస్తాడు. How Peter has grossly fallen, denying Christ. పేతురు ఎంతో భయంకరంగా పడిపోయి నేను ఎరుగనని చెప్పాడు ప్రభు. In the end of his life, he's lifted him up. కానీ తర్వాత ప్రభు పైకి లేవనెత్తాడు. His life is completely transformed. తన జీవితం సంపూర్ణంగా మారిపోయింది. That is the heart of Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం. He know I will fall. నేను పడిపోతాను కూడా ఆయనకు తెలుసు. I have desire I should not fall. కానీ నేను పడిపోకూడదని అనుకున్నాను. He will put his hand and lift me up. అప్పుడు దేవుడు అలా అనుకొని తన చేతితో పైకి లేవనెత్తాడు. It's very challenging encouragement to my own life. ఆ విధంగా దాన్ని చూసినప్పుడు నేను ఎంతో సవాల్ చేయబడతాను. I went and confessed, "Lord, I have superficial faith in this area. నేను కూడా ప్రభా ఈ విషయంలో నాకు పై విశ్వాసం ఉంది ప్రభా, Hold me, Lord. దయచేసి నన్ను పట్టుకోండి. I don't want to fall." నేను పడిపోవాలని లేదు ప్రభా. Yes, sir, there are so many sins which are so many times repeated in my life. నా జీవితంలో అనేక పాపాలు అనేక సార్లు పడిపోతూ వచ్చాను. Lord, I humble myself. అప్పుడు నన్ను నేను తగ్గించుకొని Give me grace. నా కృపనివ్వండి ప్రభా. Lord, I need a grace. ఓ ప్రభా నా కృప కావాలి. Otherwise I will fall. నేను పడిపోతాను. As in grace of God came upon my life. అప్పుడు దేవుని యొక్క కృప నా మీదకి In వస్తుంది. the same, all we have the same experiences like that. మనందరికీ కూడా అలాంటి అనుభవాలే ఉంటాయి. That's why you should always trusting the Lord in my helplessness, come to Jesus Christ. నేను నిస్సహాయుడిగా నా పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చి సహాయం వేడుకున్నప్పుడు, If any children are becoming very rebellious in their homes, మన ఇళ్లలో పిల్లలు తిరుగుబాటు చేస్తుంటే, that is indication that we have to come to God. Lord, my children are like this one. Please help me to really bring them into your fear. ఓ ప్రభువా నా పిల్లలు ఈ విధంగా ఉన్నారు, వారు మీ యందు భయభక్తులు కలిగి పెంచడానికి సహాయం చేయమని. Lord, help me, Lord. I want to teach your ways to them. ఓ ప్రభువా మీ మార్గంలో వారికి బోధించడానికి సహాయం చేయండి. So days are completely different. ఓ ప్రభువా దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి. I don't know what storm will come in future. ఓ ప్రభువా భవిష్యత్తులో ఏ తుఫాను వస్తుందో మాకు తెలియదు. I know what danger situation will come in our life. ప్రభువా ఎటువంటి ప్రమాదాలు వస్తాయో మాకు తెలియదు. Lord, our roots has to rooted in you. ఓ ప్రభువా మా వేర్లు మీలో నాటబడాలి. I want to show one verse in I'm not sure where it is, in Colossians. Rooted, grounded in love. Yeah, Colossians 3 verse 17. కొలస్సీ 3:17. See what it says. See, let us read first verse 16. ముందు 16 చదువుదాం. That he would grant you according to riches of his glory. తన మహిమ చొప్పున మీకు ఇస్తాడు. Riches of his glory, there are so much is there. ఆయన యొక్క మహిమ. What is the riches of his glory? ఏంటి ఆయన మహిమ యొక్క? To be strengthened with the power through his spirit in the inner man. కాబట్టి అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలిగి ఉండులాగున. Sometimes we can see very strong people outwardly. మనం బయటికి చూస్తే ఏదో బలంగా కనపెడతాం. But when fear comes, you may crumble and stumble. కానీ మనకి భయం వచ్చినప్పుడు మనం పడిపోతాం. See what riches of glory will do to me. కాబట్టి తన మహిమైశ్వర్యం చొప్పున మనకు చేయాలని. Strengthened with the power through his spirit in inner man. కాబట్టి ఆయన ఆత్మ మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. That is exactly like you read in Jeremiah. The roots are going inside the streams of water. ఇర్మియాలో మనం చూస్తున్నాము ఆ వేర్లు లోపలికి వెళ్ళటం. So that my inner man can be strengthened. కాబట్టి నా అంతరంగ పురుషుడు బలపరచబడినట్లు. So it means when storm comes, my inner man will really stand firm in కాబట్టి that. ఒక తుఫాను వచ్చినప్పుడు నా అంతరంగ పురుషుడు నిలబడతాడు. Then verse 17 says, ఆ తర్వాత 17, so that Christ may dwell in your hearts through faith. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా How నివసించును. Christ is living in me? క్రీస్తు నాలో ఎలా నివసిస్తాడు? Through faith. విశ్వాసం ద్వారా. Then so that you may be rooted, grounded in love. ఆ విధంగా మీరు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. See, this again it is called roots. ఇక్కడ వేరు గురించి So చెప్పబడింది. all my roots of love is going deep inside. కాబట్టి నా వేర్లు ప్రేమ యందు స్థిరపడాలి, వేరుపడాలి. So I can grounded in love. ఆ విధంగా ప్రేమలోనే స్థిరపడినట్లు. Anybody can do any harm to me, my root of love will come and say, I'll forgiven him. కాబట్టి నాకు ఏదైనా అపకారం చేసినా కానీ ప్రేమలో నుంచి నాలో ప్రేమే వస్తుంది. Somebody has done something bad to me, I will forgive them. నాకు ఎవరైనా ఒక చెడ్డ పని చేసినప్పుడు కూడా వారిని క్షమిస్తాను. Because you have a root of love in your heart. ఎందుకంటే మన హృదయంలో అటువంటి ప్రేమను కలిగి ఉన్నాం. That type of a root cannot bring a bad fruit.
అటువంటి వేరు నేను కలిగి ఉన్నప్పుడు చెడ్డ ఫలం రానే Just like some drought means somebody is really hating you, harming you. కరువు వచ్చింది అంటే ఏంటంటే నీకు ఎవరో అపకారం చేశారు, నీకు ఏదో కీడు చేశారు. If you are really connected to Christ, the love will come and forgive that person. నిజంగా నువ్వు క్రీస్తుతో సంబంధం కలిగినట్లయితే ఆయనలో నుంచి ప్రేమ వచ్చి మనం క్షమిస్తాం. But if you are not connected to Christ, the hatred, everything will come out. కానీ మరి క్రీస్తుతో నేను సంబంధం లేనట్లయితే ప్రేమ రాదు నాకు. So it's very important to rooted, grounded in love. కాబట్టి ప్రేమలో వేరుపారి స్థిరపడటం ఎంత ప్రాముఖ్యం. That is relationship with Christ and me. అది క్రీస్తుకి నాకు సంబంధించిన And విషయం. then verse said, may be confident with all the same breadth and love, depth and the love. ఆ తర్వాత సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు. It means my love relationship with Christ and my love relationship with my brothers and కాబట్టి sisters. యేసు ప్రభుతో నా ప్రేమ సంబంధం, నా సహోదరులతో ఉన్న సంబంధం. Why you have to fellowship with one another? ఎందుకు ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవాలి? I have fellowship with Jesus Christ to grounded, rooted in love. నేను యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం ఎందుకు చేయాలంటే నా వేర్లు ఆయన ప్రేమలో స్థిరపడాలని. I have fellowship with brothers and sisters to know the love of Christ. యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి నేను సహోదరులతో That is సహవాసం. the way Christ called us to live for Him. ఆ విధంగా ఆయన కోసం మనం జీవించాలని ఆయన పిలిచాడు. Such a person will never become a dry in his life. అటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎండిపోడు. Always there is a flow for him. ఎప్పుడు కూడా ఒక జీవం ప్రవహిస్తుంది. Jesus said in John chapter 15, యోహాను 15లో ప్రభు చెప్పారు, abide in me. నాలో నిలిచి ఉండండి. I am the tree, you are the branches. నేను చెట్టునైనా మీరు కొమ్మలై ఉన్నారు. The tree always connected to, the branch is always connected to tree. ఆ కొమ్మలు ఎప్పుడు కూడా చెట్టునే అంటు పెట్టుకొని ఉంటాయి. That is a faith. అదే విశ్వాసం. My branch is connected to Christ, that is a faith. నా కొమ్మలు ఆయనతో అంటుకట్టబడిన. That is exactly what you saw in Jeremiah 17. ఇర్మియా 17 అదే చూస్తాం మనం. Water is drawing in the same way. When I am connected to Christ, I am drawing the sap of through Jesus Christ. కాబట్టి ఆ వేర్లు ఏ విధంగా అయితే నీళ్లు తీసుకుంటున్నాయో అదే విధంగా యేసు ప్రభు నుంచి జీవాన్ని మనం All the fruits of fruit will really flow from our life. అప్పుడు నిజంగా ప్రతి ఫలము కూడా మనలో నుంచి బయలుదేరుతుంది. So I will never be anxious, I will never be fear. ఆ విధంగా నేను భయపడను, చింతించను. Though it will come, అది వచ్చినా కానీ you will confess, మనం ఒప్పుకుంటాం, my Lord is with me. అయినా నా ప్రభు నాతో ఉన్నాడు. He already told me, fear not. భయపడొద్దని చెప్పాడు ప్రభు. He already told me, be anxious for nothing. దేని గురించి చింతించొద్దని కూడా చెప్పాడు. Then I will come to and pray, Lord, this is my situation. ఓ ప్రభు, నా పరిస్థితి ఇది నాయనా, help me. సహాయం చేయండి. In the last I want to show in verse in the last days how the situations will be చివరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూద్దాం. and what Jesus told to do. మనం ఏం చేయాలని ప్రభు చెప్పారు. So this verse always comes to me. ఈ వచనం నాకు గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు. Luke 21. లూకా 21. It says 34. 34. Be on guard, మీరు జాగ్రత్తగా ఉండండి. so that your hearts will not be weighed down with the dissipation, drunkenness, worries of life. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున That day will not come to you suddenly like a ఆ trap. దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా. But this problem for everybody in the world. Verse 35. అందరికీ ఉంటుంది ఇది. It will come up all those who dwell on the face of the earth. భూమి అంతటా నివసించే వారి మీదకి వస్తుంది. Whether it is believers, unbelievers, atheists, nobody is there. Nobody is spared for that. విశ్వాసమైనా దేవుడిని నమ్మినా నమ్మకపోయినా. But he told one thing, verse 36. కానీ 36లో Be alert, keep alert all the time. కాబట్టి మీరు జరగబోయేటప్పుడు తప్పించుకోవటానికి మీరు మెలకువగా ఉండండి. How can I keep alert all times? ఎల్లప్పుడు ఎలా మెలకువగా ఉంటాం? Praying ప్రార్థన చేయొచ్చు. that you may have a strength to escape all these things. కాబట్టి మనుష్య కుమారుడు ఎదుట నిలబడటకు శక్తి కలవారు మగినట్లు. In other way, the branch is connected to the tree. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ కొమ్మ చెట్టుని అంటి పెట్టుకొని ఉంటాం. It means the life of my prayer always keep me connected to Christ. కాబట్టి నా ప్రార్థనా జీవితం ఏం చేయాలంటే నేను క్రీస్తుని అంటి పెట్టుకొని ఉండాలి. Never forget, my brothers and sisters. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. Lord, really help us ప్రభువా, మాకు సహాయం చేయండి in all these last days. ఈ చివరి దినాల్లో. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, thank you very much, Lord, through Jeremiah you have given such a wonderful example to us. ప్రభువా, ఇర్మియా ద్వారా మాకు ఎంత గొప్ప ఉదాహరణ మీరు చూపించినందుకు వందనాలు. We thank you very much, Lord, what is really meaning of trusting the Lord. ఓ ప్రభువా, యెహోవాను నమ్ముకొనుటంటే ఏంటి మాకు చూపించినందుకు You have given a wonderful example how the tree grows nearby water. ఓ ప్రభువా, నీటి కాలువల యోరన ఒక చెట్టు ఎలా ఎదుగుతుందో మాకు చూపించినందుకు స్తోత్రాలు. Yes, Lord, the tree is a picture of Jesus Christ. అక్కడ చెట్టు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. You told me to connect it to tree ఓ ప్రభువా, ఆ చెట్టుకి మేము అంటుకట్టబడి ఉండాలని మీరు చెప్పారు ప్రభు. as a branch with faith.
విశ్వాసంతో ఒక కొమ్మ వలె. Help us, Lord. There are times we also fall down, ప్రభు మేము కూడా అనేక సార్లు పడిపోయాం తండ్రి, but you came and lift us up. అయినా కానీ మమ్మల్ని మీరు లేవనెత్తారు. Thank you very much, such a being a wonderful Savior to us, Lord. ప్రభు మాకు అద్భుతమైన రక్షకునిగా మీరు ఉన్నందుకు వందనాలు. In Jesus' name, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, Amen. ఆమేన్.